తెలుగుని ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం కన్నప్ప టీజర్ 2 ఒకటి బయటకు వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే టీజర్ 1 వచ్చినప్పుడు దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. కన్నప్పకు సంబంధించి టీజర్ 1. టీజర్ 2 ఎలా ఉందనేది అందరికి క్యూరియాసిటీ. మీరు కూడా చూసారనుకుంటా. బట్ టీజర్ 2 అయితే కొంత వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, ఏం చూపించదలుచుకున్నారో అనేది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. విజువల్ గ్రాండీగా ఉంటుంది సినిమా అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరిగింది. తిన్నడు అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తిన్నడుకు సంబంధించినటువంటి ఆ గూడాల్లో, ట్రైబ్స్కి సంబంధించిన గూడాల్లో అన్ని గూడాలు, ఒక గూడానికి ఒక పెద్ద ఉంటారు. ఆ పెద్దల క్యారెక్టర్లు అన్నీ కూడా పరిచయం చేసే కార్యక్రమం విజువలైజ్గా చూపించడం జరిగింది. మనకి దాంట్లో మోహన్ లాల్ గారు కనిపించారు, శరత్ కుమార్ గారు కనిపించారు, అలానే మోహన్ బాబు గారు కనిపించారు. రుద్రుడు క్యారెక్టర్ చేసినటువంటి ప్రభాస్ ఆ టీజర్లు లాస్ట్లో ఆయనది రివీల్ చేయడం జరిగింది వీడియో. అలానే శివుడుగా ఉన్నటువంటి శివుడు పాత్రలు చేస్తున్నటువంటి అక్షయ్ కుమారు, పార్వతి పాత్ర చేసినటువంటి కాజల్ క్యారెక్టర్లు ఆ రెండు కూడా చూపించే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ కన్నప్పకి మనకు ఆల్రెడీ తెలుసు. కన్నప్పగా మనం భక్త కన్నప్పగా కృష్ణరాజు గారి కన్నప్పని మనం చూసాం. బాపు గారు చేసినటువంటి కన్నప్ప. దాని తర్వాత శ్రీకాళహస్తి ఒకసారి కొత్త సినిమా రిఫరెన్స్ మనం చూడటం జరిగింది. ఈ రెండు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉంది. బట్ బాలీవుడ్లో ఇండియా వైడ్గా శ్రీకాళహస్తి మహేశ్వరం కానీ భక్త కన్నప్పకు సంబంధించినటువంటి రిఫరెన్స్లు కానీ తక్కువ ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రపంచానికి మనకి శ్రీకాళహస్తికి అలానే మన దగ్గర జరిగినటువంటి చరిత్ర చెప్పాలి అనే నేపథ్యంలో దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నామని మనకి విష్ణు చెప్పడం జరిగింది. అదొకటి. ఇప్పటి వరకు ఉన్నటువంటి భక్త కన్నప్పలో ఒక షేడ్స్ మాత్రమే చూశారు మీరు. నాస్తికుడు భక్తుడిగా మారడం అనేది చూశారు మీరు. బట్ కన్నప్పకు సంబంధించి తిన్నడుకు సంబంధించినటువంటి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన చేసినటువంటి వీరోచిత పోరాటాలు కానీ ఆయనకి బ్యాక్ అండ్ స్టోరీ ఏంటనేది కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి విష్ణు చెప్పడం జరిగింది. అలానే నా పర్సెప్టివ్లో నేను రాసుకున్నటువంటి తిన్నడు క్యారెక్టర్ ఇది. తిన్నడు ఎలా ఉండేవాడు, ఎలా బిహేవ్ చేసేవాడు, అతను ఆ గూడాలకి ఏం చేశాడు, అతని ట్రావెల్లో భక్తుడిగా ఎలా మారాడు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పదలుచుకున్నా అని చెప్పేసి కన్నప్పకు సంబంధించి విష్ణు చెప్పదలుచుకున్న పద్ధతిలో అతను చెప్పాడు అనేది ఈ ట్రైలర్ ద్వారా మనకు తెలుస్తుంది. బట్ మన ఇండియాలో షూట్ చేయలేదు. దీనిపైన ఎలాంటి కామెంట్స్ వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ఒకటే ఇక్కడ మనకి టీజర్ కింద కామెంట్స్ వస్తుంది ఏంటంటే, మన శ్రీశైలం అడవులకు సంబంధించినటువంటి ఏమీ కనిపించట్లేదు కదా, మన రిఫరెన్స్లు కూడా కనిపించట్లేదు కదా, ఈ ఫారెన్ కన్నప్ప అనే పద్ధతిలో కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ దీనికి గతంలో విష్ణు గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని, మనం షూట్ చేస్తున్న టైంలో ఇప్పుడైతే పొల్యూట్ అయిపోయినాయి, ఫారెస్ట్లు అడవులు కానీ పొల్యూట్ అయిపోయినాయి. గతంలో ప్యూర్ నేచర్ ఎలా ఉంటుందో, ప్యూర్ నేచర్లో ఈ ఆదివాసులు కావచ్చు, లేకపోతే ఈ ట్రైబ్స్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి గూడాల వాతావరణం ఎలా ఉండేది, ప్యూర్గా ఎలా ఉండేది, స్వచ్ఛంగా ఎలా ఉండేది అప్పట్లో అనేది మేము క్రియేట్ చేయాలనుకున్నాము. మాకు ఆ లొకేషన్ నచ్చింది కాబట్టి అక్కడ షూట్ చేశాము అనే పద్ధతిలో విష్ణు గారికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా 25న రిలీజ్ అవుతుంది, ఏప్రిల్ 25న. దీంట్లో పాన్ ఇండియా సంబంధించినటువంటి సూపర్ స్టార్లు అందరూ కూడా నటించారు. బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టారు. సో ఈ సినిమా ఎలా అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని, థియేటర్స్కి జనాలు రావడానికైతే సూపర్ స్టార్స్ అందరూ కూడా ఉన్నారు. బట్ వచ్చిన తర్వాత ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్. జనానికి వన్స్ కనెక్ట్ అయిందంటే ఈ తరానికి చెప్పాలనుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది ఈ తరం రిసీవ్ చేసుకునే విధంగా గ్రాండీర్గా చెప్తున్నామని చెప్పేసి వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఆ జనరేషన్లో ఇప్పుడు భక్త కన్నప్ప రిలీజ్ అయిన టైంలో జనరేషన్లకి అయితే ఆల్రెడీ భక్త కన్నప్ప పరిచయం ఉంది. కొత్తగా వచ్చినటువంటి 5G జనరేషన్కి ఈ మోతాదులో ఈ టోన్లో చెప్తే అర్థమవుతుంది కాబట్టి మేము ఇలాంటి సినిమా తీసాం అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బట్ సినిమా రిలీజ్ చేసిన తర్వాత అసలు స్టోరీ ఏం తీసుకున్నారు వీళ్ళు అనేది మనకి మెయిన్ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఒక క్లారిటీ రావాల్సింది ఉంది. సో 25 వరకు వెయిట్ చేయాల్సిందే. టీజర్లో అయితే నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు ఈ 5G జనరేషన్ కనెక్ట్ అవ్వడానికి గ్రాండియర్గా అయితే ట్రై చేశారు. బట్ ఎమోషన్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, సినిమా ఎంతవరకు జనానికి పాన్ ఇండియా లెవెల్లో అట్రాక్ట్ చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే,
గ్రాండియర్గా సినిమా తీసాము, మీరు థియేటర్కి రావచ్చు గ్రాండియర్ ఎంజాయ్ చేయడానికి. తిన్నడు ఆ రోజు ఎలా ఉన్నాడు అనేది వీళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సినిమా రిలీజ్ అయితే కానీ అసలు భక్త కన్నప్పకి వీటికి కంపారిజన్ ఎక్కడ ఉంది, కంపారిజన్ ఉందా లేదా, ఈ 3 రిఫరెన్స్లకి ఈ తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం.